చేరి వచ్చిన సహోదర సహోదరులకి ప్రభు నామన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అందుకు నేను దేవుని పని గొప్పది, నేను దాన్ని ఎందుకు ఆపవలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. మళ్ళొకసారి చదువుతున్నా చూడండి. 6:3 అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. మరొక మాట చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నెహెమ్యా గ్రంథంలోనే 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నెహెమ్యా 4. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరం చాలా ఎడమగా ఉన్నాము. ప్రియులారా, నేను ఈ చదివిన 3 మాటల్లో ఒక మాట కనపడుతుంది. మొదటిది మాట ఏంటంటే, నేను చేయి పని గొప్పది అన్నాడు మొదటి మాటలో. రెండవది బహు గొప్పది, కట్టబోవు మందిరము మనుషునికి కాదు దేవునికే, కాబట్టి ఈ పని బహు గొప్పది అన్నాడు. మూడవది నెహెమ్యా గ్రంథంలో 4:19లో మిక్కిలి గొప్పది అనే మాట మనం చూస్తాం. కొద్దిగా క్లుప్తంగా ధ్యానం చేసి మనం ముగించుకుందాం. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమాస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. మా యాత్రా జీవితంలో మరొక ప్రభుదినం మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మనసారా ఆరాధించడానికి కృప చూపారు. తిరిగి మీ లేఖనాలు మేము చదువుకుంటున్నాం. బలహీనుడు జ్ఞాపకం చేసుకొని మీరు బలపరచండి. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనని మీ దాసుడు పౌలు గారు అన్నట్టుగా, మీరు బలపరచకపోతే నేను వట్టివారమే జ్ఞాపకం చేసుకొని బలపరచమని, సంగమునకు అవసరమైన వర్తమానం మీరు దయచేదురని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ చదువుకున్న ఈ లేఖనాల్లో 3 మాటలు మనం చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో మొదటి మాట ఒక మాట చదువుకున్నాం. నెహెమ్యా అంటున్నాడు, అందుకు నేను చేయి పని గొప్పది, దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. నెహెమ్యా ఒక గొప్ప పని చేస్తూ ఉన్నాడు. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది వచ్చి అయ్యా నిన్ను పలానోళ్ళు రమ్మంటున్నారు అన్నప్పుడు నెహెమ్యా అన్నాడు, నేను చేసే పని గొప్పది, ఇది దేవుని పని, నేను దానిని విడిచి మీ వద్దకు రాలేను అన్నాడు. వాస్తవంగా నెహెమ్యా గమనించినట్టయితే రాజు కోటలో ఉన్నాడు. షూషోను కోటలో ఉన్నాడు. రాజుకు గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. రాజు గిన్నె అందించడం అంటే రాజు భోజనం చేయబోయే ముందు
రాజు భోజనాన్ని ముందు ఈయన తినాలి. రాజు ద్రాక్షారసం లేదా పానం చేయబోయే ముందు ఈయన త్రాగాలి. అనగా పర్సనల్. ఇప్పుడైతే పిఏ అంటారు, ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రులకి పిఏ అటువంటి స్థానం, చాలా గొప్ప స్థానం. అటువంటి గొప్ప స్థానంలో నెహెమ్యా ఉన్నాడు. ఇలాగా ఒకసారి దేవుని కోటలో ఉన్నప్పుడు, ఆ రాజు కోటలో ఉన్నప్పుడు కొందరు వచ్చారు. 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుశ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందరి దేవుని ఎదుటి విజ్ఞాపన చేసి తిని. నెహెమ్యా రాజుగారి కోటలో ఉన్నప్పుడు ఒక సమాచారం వినపడింది. అయ్యా, ఈ దేశంలో చెరపట్టబడిన వారు బహుశ్రమను నిందన పొందుతున్నారు. అంత మాత్రమే కాదు, యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, దాని గుమ్మములు కాల్చివేయబడ్డాయి అని చెప్పినప్పుడు నెహెమ్యా దుఃఖంతో ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేసి రాజు దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళాడు. రాజు దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇదిగో 2వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు రాజు, ఏమి కావాల్సి నీవు నా మనవి చేయుచున్నావు అని నన్ను అడగా, నేను ఆకాశమందల దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరులో సమాధులుండు పట్టణము తిరిగి కట్టునట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవెప్పుడు తిరిగి వచ్చిదివని అడిగిరి. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. రాజు దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. రాజును అడగబోయే ముందు ప్రార్థన చేసుకున్నాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకున్నాడు. రాజుకు చెప్పాడు, విషయం అంతా చెప్పాడు. నా పితరుల సమాధులుండి పట్టణం పాడైపోయింది, నేను మరలా దాన్ని తిరిగి కట్టడానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు రాజు సెలవు ఇచ్చాడు. సెలవు ఇయటమే కాకుండా కింద చదువుకుంటే దానికి సంబంధించిన వస్తువులు కూడా రాజు పంపించినట్టుగా చూస్తాం. ఇలాగా నెహెమ్యా వెళ్ళి తన ప్రజలైన ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి దేవుని మందిరం పని జరిగిస్తూ ఉన్నాడు. దేవుని మందిరం పని జరిగిస్తూ ఉండగా 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను ఇంకనూ గుమ్మముల తలుపులు నిలపకై ఉండగా, దానిలోని బీటలు లేకుండా సంపూర్ణంగా గోడలు కట్టి ఉండగా, సన్బల్లుటును టోపియాను అరేబిడిన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారు విని సన్బల్లుటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమున గ్రామంలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. ఇలాగా నెహెమ్యా దేవుని ప్రజలైన వారితో ఆ పట్టణాన్ని మళ్ళా తిరిగి కడుతూ ఉండగా, ఆ కట్టే పనిలో ఉండగా కొందరు అసూయపరులు, టోబియా, సన్బల్లుటు ఇటువంటి వారు ఏం చేశారంటే ఆ పనిని పాడు చేయాలని నెహెమ్యాను ఒక స్థలంలోకి రమ్మన్నారు. మాట్లాడుకుందాం రండి. అప్పుడు ఆ సందర్భంలో మనం మొట్టమొదటి చదువుకున్న మాట నెహెమ్యా అన్నాడు. 3వ వచనం, అందుకు నేను చేయి పని గొప్పది. దేవుని పని ఎటువంటిదంట? గొప్పది. దేవుని పని గొప్పది. మన పనుల కంటే గొప్పది. దేవుని పని గొప్పది అని చెప్పబడుతుంది. దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను? నేను దేవుని పనిని ఆపి మీ వద్దకు రాలేను అని వర్తమానం మరలా పంపాడు. కాబట్టి ప్రియులారా, మన పని కంటే గొప్పది అది. దేవుని పని మన పని కంటే గొప్పది.
నిర్గమాకాండంలో 36వ అధ్యాయం 4వ వచనం చూడండి. నిర్గమాకాండం 36వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులైన వారిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలకు కావలసిన దానికంటే బహు విస్తారంగా తీసుకొని వచ్చుతున్నారని చెప్పగా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడింది, పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులకు వారందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి. దేవుని పని చేయటానికంట తాము చేయు పని విడిచి వచ్చారు. ప్రాధాన్యత ఏది? దేవుని పని ప్రాధాన్యత. దేవుని పని ప్రాధాన్యంగా ఉండగా వారందరూ కూడా తాము చేయుచున్న పని విడిచి వచ్చారు. నెహెమ్యా అన్నాడు, నేను చేయు పని గొప్పది, ఈ పనిని విడిచి నేను రాలేను అన్నాడు. కాబట్టి దేవుని పని ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది, మొదటిది. అది గొప్ప పని అని రాయబడింది. కాబట్టి మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దేవుని పని అనేది గొప్పది అనే మాట చూస్తాం. మత్తయి సువార్తలో మనకు తెలిసిన మాట కదా, 6వ అధ్యాయం 32వ వచనంలో ఏమని ఉంటుందంటే, 6వ అధ్యాయము 32వ వచనంలో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మన పని ఉంది, అదే సమయంలో దేవుని పని ఉంది. మన పని ఉన్నది, అదే సమయంలో దేవుని పని ఉంది. దేవుని పని చేస్తే అవన్నీ నీకు కావాలని పరలోక తండ్రికి తెలియను. నీ పని, నీ అక్కరేదో ఆయనకి తెలుసు. కానీ మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి అన్నాడు. మొదట ఆయన పని చేయండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. నీవెప్పుడైతే దేవుని పనికి ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు నీ పని దానంతటదే జరిగిపోతుంది. ప్రభువు చెప్పిన మాట ఇది, యేసు ప్రభు వారు చెప్పిన మాట, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి అని. కాబట్టి ప్రియులారా, నెహెమ్యా దేవుని పని చేస్తూ ఉండగా నెహెమ్యాను వారు వేరే పనికి పిలువగా, నేను చేసే పని గొప్ప పని, నేను దీన్ని విడిచి రాలేను అన్నాడు. రెండో మాట చదువుకుందాం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్టయితే, మొదటి దినవృత్తాంతంలో 29. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చును, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది అని. దేవుని పని అంట. ఇందాక నెహెమ్యా అన్నాడు, నేను దీన్ని విడిచి రాలేను, నా దేవుని పని గొప్పది అని. ఇక్కడ చూసినట్టయితే దావీదు అంటున్నాడు, కట్టబోవు ఆలయం మనుషునికి కాదు, ఇది దేవుని పని కాదు, మనిషి పని కాదు, మానవుడి పని కాదు, దేవునికే అన్నాడు. దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది, దేవుని పని బహు గొప్పది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, అక్కడ గొప్పది అని నెహెమ్యా చెబితే దావీదు అంటున్నాడు, ఈ పని బహు గొప్పది అన్నాడు. బహు గొప్పది. దావీదు వాస్తవంగా దేవుని ఆలయాన్ని కట్టించాలని మొత్తం సిద్ధపరుచుకున్నాడు. బంగారం, ఇత్తడి, ఇనుము మొత్తం సిద్ధపరిచాడు. దైవజనుని పిలిచి, ఇదిగో నేను సరంబి వేసిన ఇళ్లలో నివసిస్తున్నాను, దేవుని మందసమేమో గుడారంలో ఉన్నది, నా దేవునికి ఒక మందిరం కట్టేదాకా నేను మంచం మీద పరుండను అని ప్రతిజ్ఞ చేసి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, దావీదు
నీవు కట్టాలనుకున్న ఉద్దేశం మంచిదే, కానీ నీవు కాదు కట్టేది, నీ తర్వాత నీ కుమారుడైన సొలొమోను కడతాడు. ఎందుకంటే నీవు అనేక యుద్ధాలు చేసి రక్తాన్ని ఒలికించావు, కాబట్టి నీ కుమారుడైన సొలొమోను కడతాడు అన్నాడు. దేవుని మందిరానికి అంతా సమకూర్చి పెట్టింది ఎవరు? దావీదా, సొలొమోనా? దావీదే మొత్తం సమకూర్చాడు. ఇదే అధ్యాయం 27వ వచనం 29:7 చూడండి. మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రాములను, 20,000 మనుగుల వెండిని, 30,000 మనుగుల ఇత్తడిని, 2,00,000 మనుగుల ఇనుమును ఇచ్చిరి ఆనాడు ఇచ్చారు. ఆనాడు ప్రజలు ఇచ్చారు. మరి దావీదు ఎంత ఇచ్చాడు చూడండి. ఇదే 22వ అధ్యాయం, ఇదే దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో 22:14. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మనుగుల బంగారమును, 10 కోట్ల మనుగుల వెండిని, తూచశక్యంగానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి మానులను రాళ్లను సమకూర్చుకుంటుని, నీవింకను సంపాదింతుగాక. సొలొమోనుతో చెప్పిన మాట. సొలొమోనా 13వ వచనంలో అన్నాడు, యెహోవా ఇశ్రాయేలు గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడ ప్రకారం, ఆయన తీర్చిన తీర్పు ప్రకారం జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడినడలా నీవు వృద్ధి పొందుతావు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. సొలొమోన్, నీవు కానీ దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని చిత్త ప్రకారం నడిస్తే వృద్ధి పొందుతావు. వాటిని తప్పిపోతే మాత్రం నీవు పతనమవుతావు అన్నాడు. పతనమవుతావు అని చెప్పాడు. కానీ సొలొమోను కొంతకాలం బాగానే ఉన్నాడు. అధికమైన విస్తారమైన ఆస్తి రాగా, విస్తారమైన సంపద రాగా గర్వించి పతనమైపోయాడు. అనేక మంది స్త్రీలను ఉపపత్నులుగా ఉంచుకొని పతనమైపోయిన వాడిగా కనపడతాడు. దావీదు ముందుగానే హెచ్చరించాడు, సొలొమోన్, నువ్వు జాగ్రత్తగా ఉంటే వృద్ధి పొందుతావు, లేకపోతే పతనం అవుతావు అన్నాడు. అని చెప్పి 14వ వచనంలో అన్నాడు, ఇదిగో నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కోసం 2,00,000 మనుగుల బంగారాన్ని అన్నాడు. 2,00,000 మనుగుల బంగారం ఇచ్చాడు. 40 లారీల బంగారం. 2,00,000 మనుగులు అంటే 40 లారీల బంగారాన్ని యెరూషలేము దేవాలయం కోసం వాడారంట. ఇవన్నీ ఎవరు సిద్ధపరిచారు అని అంటే దావీదు సిద్ధపరిచాడు. కారణం ఏంటంటే కట్టబో మందిరం మనుషునికి కాదు, ఎవరికి? దేవునికే. ఈ పని బహు గొప్పది. ఆ గొప్పదైన పని కోసం 2,00,000 మనుగుల బంగారాన్ని, 10 కోట్ల మనుగుల వెండిని, తూచశక్యంగానే ఇత్తడి, ఇనుము సమకూర్చాడు. అనేకమైన మ్రానులు సమకూర్చాడు. పనివారిని ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియులారా, పని గొప్పది కాబట్టి దావీదు విస్తారంగా సమకూర్చాడు. సామెతల్లో ఉంటుంది, తీనవసరం లేదులే. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు గలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు. దావీదు మొత్తం దేవుని మందిరం కోసమే సిద్ధపరిచాడు. మోషే కాలంలో ప్రజలు ఎలాగిచ్చారో అది కూడా చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 36వ అధ్యాయము మనం ఇందాక చదువుకున్నాం. 3 నుంచి చదువుదాం. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యొద్ద తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయం మనపూర్వకంగా అర్పణలు అతని యొద్దకు తెచ్చుచుండిరి అన్నాడు. మోషే ఒకసారి ఒక ప్రకటన చేశాడు,
దేవుని మందిరం నిర్మించాలి, దానికి సంబంధించిన వస్తువులన్నీ కావాలి, దేవుని పని గొప్పది కాబట్టి అన్న చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకుంటా ఉన్నారు. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయం మనపూర్వకంగా అర్పణలు అతని యొద్దకు తెచ్చుచుండిరి, తెస్తానే ఉన్నారు. 5వ వచనం, మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారంగా తీసుకుని వచ్చున్నారని చెప్పగా, కావలసిన దానికంటే ఎక్కువగా తెచ్చారు, కావలసిన దానికంటే విస్తారంగా తెచ్చారు. కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ గమనించినట్టయితే కావాల్సిన దానికంటే విస్తారంగా తెచ్చితే వాళ్ళు ఏమని చెప్పారంటే చివరికి ఇక మీరు తెచ్చే అర్పణలో ఆపండి అని చెప్పి అంతగా తెచ్చారు. 6వ వచనంలో, మోషే పరిశుద్ధ స్థలమందు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పమైన తేవద్దని ఆజ్ఞాపించిన గనుక పాలెమంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది అన్నారు. అత్యధికంగా ఇచ్చారు. కాబట్టి ప్రియులరా, కారణం ఏంటంటే అది బహు గొప్ప పని, అత్యధికంగా ఇచ్చారు. కావలసిన దానికంటే ఇచ్చారు, ఎక్కువగా ఇచ్చారు. కావలసిన దానికంటే ఎక్కువగా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో కూడా ఒక సంఘం గురించి ఒక మాట రాయబడింది చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 8వ అధ్యాయం, 2వ కొరింథీ 8వ అధ్యాయం 1 నుంచి గమనించినట్టయితే, సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం ఇస్తున్నారు అనే మాట చూస్తాం. కాబట్టి ప్రియులారా, మాసిదోనియా సంఘాన్ని గురించి ఒక మాట రాయబడింది. వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించింది అన్నాడు. వాళ్ళు శ్రమలు వచ్చినా తట్టుకున్నారు, శ్రమల్లో నిలబడ్డారు. వారు తమ సామర్థ్యం సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే కారణం ఏంటంటే దేవుని పని బహు గొప్పది కాబట్టి వారు విస్తారంగా ఇచ్చినట్టుగా చూస్తాం. దావీదు అదే ఉద్దేశం కలిగిన వాడై విస్తారంగా దేవుని మందిరం కోసం సిద్ధపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని పని బహు గొప్పదని ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళు ఆపండి, ఇక సరిపోయినాయి, అత్యధికంగా ఉన్నాయి అనేదాకా అర్పణలు తెస్తానే ఉంటారు. మాసిదోనియా సంఘము గమనించినట్టయితే దేవుని పని బహు గొప్పదని వారు ఎంచుకున్నారు కాబట్టి ప్రియులారా, వారి దాతృత్వం బహుగా విస్తరించింది. వారి సామర్థ్యం కొలదేగాక తమ సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని పని గొప్పది, దేవుని పని బహు గొప్పది అనే మాట చూస్తాం. 3వ మాట చూడండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం గమనించినట్టయితే, అప్పుడు నేను రాణులతోనూ అధికారులతోనూ మిగిలిన వారి తెట్లాంటిని పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడమగా ఉన్నాము గనక ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా యుద్ధకి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. నెహెమ్యా అన్నాడు ప్రధానులతో, అధికారులతో, మిగిలిన వారితో ఎట్లా అన్నాడు,
అయ్యా మనం చేసే పని మిక్కిలి గొప్పది అని. మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికొకరం చాలా ఎడంగా ఉన్నాం. ఏ స్థలంలో మీకు బాకానాదం వినపడునో అక్కడికి మా యొద్దకు రండి అని. బాకానాదం వినపడునో, ఎప్పుడైతే బాకా ఊదబడిద్దో మీరందరూ దగ్గరికి రండి, ఎడంగా ఉన్న వారందరూ దగ్గరికి రండి అని. బాకానాదం అంటే ప్రకటన. సంఘంలో ఒకసారి ఒక ప్రకటన చేస్తే ఇక మరలా చెప్పాల్సిన పని లేదు. అది దేవుని పని, సొంత పని కాదు, మనుషుల పని కాదు. మళ్ళా పేరంటానికి పిలిచినట్టు మళ్ళా ఫోన్లు చేసి పిలవాలా, ఈ కూడికి ఉంది వస్తున్నారా రావట్లేదా అని. అసలు మనమే పిలవాలి, మనమే ఫోన్ చేయాలా, రెడీగా ఉన్నాం రమ్మంటారా అని చేయాలి. కానీ ఇక్కడ చూసినట్టయితే బాకానాదం వినబడగానే ఇశ్రాయేలు అందరూ ఒక మనుషుడు అయినట్టు ఒకే సాటకు కూడుకుంటారు. సంఘ ప్రకటన ఒకసారి చేయగానే, ఇక్కడ చేయగానే మళ్ళా చేస్తారులే అని మెలకుండా ఉంటారు. మళ్ళా చేసిన దాకా కదలనే కదలు. వాక్యం చెప్పే సహోదరులు సైతం మళ్ళా చెప్పించుకోవటం, మళ్ళా పిలిపించుకోవడం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. బాకానాదం ఎప్పుడైతే వినపడిద్దో మొత్తం ఒకేసాటికి వస్తారు. మనిషికి ఊతున్నారా, ఒకేసారి ఊతున్నారా? అక్కడ ఒకసారి వదంగా అందరూ కలుస్తారు. మనిషికి బాకా ఊది చెప్పకూడదు. అర్థమైందా? ఇది దేవుని పని. ఇది మిక్కిలి గొప్పదైన పని. ఎప్పుడైతే బాకానాదం ఊదబడిద్దో ఇశ్రాయేలు అందరూ ఎడంగా ఉన్న వారందరూ ఒకే చోట కలుసుకుంటారు. అవసరమైతే ఒక చేతితో పని చేస్తూ ఒక చేతితో యుద్ధం చేశారు. అటువంటి స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే అది మిక్కిలి గొప్ప పని ప్రియులారా, మిక్కిలి గొప్ప పని. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా ఉన్నారంటే చూడండి, 2వ అధ్యాయము 18వ వచనం. 2వ అధ్యాయం 18. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తం గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలని నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుదకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి అన్నాడు. ఎప్పుడైతే నెహెమ్యా చెప్పాడో ఆ మంచి పని చేయడానికి బలము తెచ్చుకున్నారు. దేవుని పని మంచి పని, దేవుని పని గొప్ప పని, దేవుని పని బహు గొప్పది, దేవుని పని మిక్కిలి గొప్పది. ఇక్కడ మంచి పని అని రాయబడింది. మంచి పని. ఈ మంచి పని చేయడానికి లేని బలాన్ని కూడా తెచ్చుకున్నారు. దేవుని పని అలాగా ఆసక్తితో చేయాలి, లేని బలాన్ని తెచ్చుకున్నారు. బాకానాదం ఊదగానే అందరూ కలుసుకుంటారు, ఐకమత్యంగా ఉంటారు, ఆ పని చేయడానికి పూనుకుంటారు. 3వ అధ్యాయం ప్రతి వచనంలో ఆనుకొని అంటారు. ఆనుకొని ఉంటుంది. 2వ వచనం చూడండి, అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు అనండి. 4వ వచనం చూడండి, వారిని ఆనుకొని. ఇట్లా ప్రతి మాటలో కూడా ఆనుకొని అనంటారు. ఈ అధ్యాయం మొత్తం అట్నే ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకరినొకరు ఆనుకొని పనిచేశారు, ఐకమత్యంగా పనిచేశారు. బాకానాదం ఓడగానే ఒకసాటకు చేరతారు, ఒకరినొకరు ఆనుకొని పనిచేస్తారు. మన మధ్య మీటింగులు ఉన్నాయి, మాటికి చెప్పాల్సిన పని లేదు. ఒకసారి ప్రకటన చేయగానే బలం తెచ్చుకోవాలి, ఐకమత్యంగా ఆనుకొని పని చేయాలి. 133వ కీర్తనలో ఉంటుంది కదా, ఏమని ఉంటుందో చూడండి. 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయిపడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సహోదరుల ఐక్యత, సహోదరులు అని జనరల్ పదం అన్నాడు. సహోదరులైనా సహోదరులైనా అందరికి కలిపి చెప్పబడిన మాట అది. దేవుని దృష్టిలో స్త్రీ పురుషులని లేదు, అందరూ ఆయన కుమారులే. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట సహోదరులు అన్నాడు. ఐక్యత కలిగి నివసించడం మేలు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బాకానాదం వినపడగానే
అందరూ కలుసుకొని పని చేసేవారు, అందరూ కలుసుకొని యుద్ధం వస్తే యుద్ధం చేసేవారు. ఈ గొప్ప పని చేయడానికి వారు పూనుకున్నారు అనే మాటలు రాయబడినాయి. పూనుకున్నారు అనే మాట అక్కడ రాయబడినట్టుగా మనం గుర్తు చేసుకుంటాం. కాబట్టి ప్రియులారా, దేవుని పని అనేది గొప్ప పని. దేవుని పని బహు గొప్పది. దేవుని పని మిక్కిలి గొప్పది అనే మాట మనం చూస్తాం. 2-3 మాటలు చెప్పుకున్నా మనం ముగించుకుందాం. ఇంకొక మాట చూద్దాం. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 29వ వచనం. కొదువులు తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము సావునకు సిద్ధమై ఉండిన గనక సంపూర్ణానందంతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టివారిని గనపరచుడి అని ఎపఫ్రొదితు గురించి రాయబడింది ఒక మాట. ఈ ఎపఫ్రొదితు అంట క్రీస్తు పని నిమిత్తం సావుకు సిద్ధమైన వాడు. దేవుని పని నిమిత్తం సావుకు సిద్ధమైన వాడు. ఆదివారం ఎక్కువ డబ్బులు వస్తాయి అంటే ఆరాధన లేదేం లేదు, దెబ్బకి ఎగ్గొట్టి పనికి వెళ్తాం. కానీ దేవుని పని నిమిత్తం చావుకు సిద్ధమైన వాడంట ఎపఫ్రొదితు. నెహెమ్యా అన్నాడు, ఈ పని గొప్పది, నేను రాను, ఈ పని గొప్పది అన్నాడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, ఆ యెరూషలేము దేవాలయం కట్టేవారందరూ కూడా తమ సొంత పనులు మానుకొని దేవుని పనికి వచ్చారు. కాబట్టి ప్రియులారా, ఎపఫ్రొదితుని గురించి రాయబడింది, అతడు క్రీస్తు పని నిమిత్తం చావునకు సిద్ధమైన వాడు అనే మాట మనం చూస్తాం. ఇంకొక మాట చూద్దాం. రోమా 14:20. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. భోజనము నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి. భోజనాల నిమిత్తం దేవుని పనిని పాడు చేయొద్దు అన్నాడు. ఒక సంఘంలో గొప్పగా మీటింగులు పెట్టారు, ప్రకటన కూడా చేశారు. చివరి రోజు మటన్ పెడతాం, మటను అందరికి పెడతాం, సమృద్ధిగా పెడతాం అని చెప్పి బాగా అందరికీ తెలిసిపోయింది. ఎక్కువ మంది తాగుబోతులు వచ్చారు. ఆ మీటింగ్ జరగకుండా గోల చేస్తూ ఉన్నారు. ఇదే భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయటం అంటే. కాబట్టి ప్రియులారా, భోజనం ప్రాముఖ్యం కాదు. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని సహోదరులు అంటారు. చివరి రోజు మనం ఎట్లయినా సరే నాన్ వెజ్ పెట్టాల్సిందే భోజనాలు. గొప్ప గొప్ప సంఘాలు సైతం సింపుల్గా అన్నం, పప్పు, చారు, పెరుగుతాడు సర్దుకొని వెళ్ళిపోతాను. మన పొదిలి మీటింగ్కి వెళ్తే వాళ్ళకి 1200 మంది వస్తారు. వాళ్ళు విస్తారమైన కానుకలు వస్తాయి వాళ్ళకి. ఎంత విస్తారంగా వచ్చినా కూడా వాళ్ళు ఇవే పెట్టేది. అంతకుముందు పెట్టేవాళ్ళు చెప్పారు, అయ్యా నాన్ వెజ్ పెట్టుకున్న కాడి నుంచి పని పాడవుతుంది, ఇబ్బందులు వస్తున్నాయి, తగాదలు అవుతున్నాయి. ఇవన్నీ కాదు, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టామా లేదా అది ప్రాముఖ్యం అని చెప్పారు. కాబట్టి భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయొద్దని దైవ గ్రంథం తెలియజేస్తాం. పని పాడు చేయకూడదని తెలియజేయబడుతూ ఉంది. చివరికి 2 మాటలు. ప్రసంగి 9:10లో ఒక మాట ఉంది. ప్రసంగి 9:10లో ఒక మాట ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట కూర్చుని, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. చాలే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా అన్నాడు. దేవుని పని ఏదైనా, ఊడ్చే పని కావచ్చు, మందిరం కడిగే పని కావచ్చు, ఏదైనా కానీ నీ శక్తి లోపం లేకుండా చేయి, హృదయపూర్వకంగా చేయి అన్నాడు. పౌలు అన్నాడు, నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం ఉంది, ఇష్టపడి చేస్తే ఆ జీతం ఉంది అన్నాడు. కాబట్టి శక్తి లోపం లేకుండా చేయాలి, ఇష్టంగా చేయాలి దేవుని పని. ఏదో చెప్పారులే మనం కూడా చేయకపోతే బాగుండదు అన్నది కాదు. నువ్వు ఇష్టంగా ఉంటేనే చేయలేకపోతే అవసరం లేదు. ఇష్టపడి చేస్తే జీతం ఉంది అన్నాడు.
4:4 చూడండి. రోమా 4:4, రోమీలు రాసిన పత్రిక 4:4లో ఒక మాట గమనించినట్టయితే అక్కడ రాయబడిన మాట గుర్తు చేసుకుంటే, రోమా 4:4, పని చేయువానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేసేవాడికి జీతం ఉంది. ఖచ్చితంగా నీవు చేసిన ప్రతి పనికి జీతం ఉంది, దేవుడిస్తాడు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియల చొప్పున వాని పని చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరచబడిన జీతం నా యొద్ద ఉన్నది. కాబట్టి మాకేం వస్తుంది ఆ మందిరంలో పని చేస్తే అనుకోవద్దు, ఏం వస్తుంది అనుకోవద్దు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఆయన జీతం సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది రుణమే అన్నాడు. కాబట్టి పని చేసేవాడికి ఖచ్చితంగా జీతం ఉంది అన్న సంగతి మర్చిపోవద్దు. అది దేవుని దగ్గర జీతం. ఈ లోకంలో ఉండే జీతాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, కానీ దేవుడిచ్చే జీతం శాశ్వతమైనది. అది వాడబారనది అటువంటి జీతం. యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. చివరిగా ఆ మాట ముగించుకొని మనం ఆ మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. తండ్రికి చెప్తా ఉన్నాడు, తండ్రి, చేయటానికి నువ్వు నాకు ఒక పని ఇచ్చావు, ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, భూమి మీద నిన్ను మహింపరిచాను. మన చేతికి అప్పగించబడిన పని చక్కగా చేస్తే దేవునికి మహిమ వస్తుంది. యేసు ప్రభు వారికి తండ్రి ఒక పని అప్పగించాడంట. ఏం పని అంటే, కుమారుడా, సింహాసనాన్ని విడిచిపెట్టు, భూలోకానికి వెళ్ళు, మానవుడిగా వెళ్ళు, మానవుడిలో కూడా దాసుడిగా వెళ్ళు. వారు నిన్ను కొడతారు, వారు ముఖం మీద ఉమ్మి వేస్తారు, నీ తలపై ముళ్ళ కిరీటం పెడతారు, నీ దేహమంతా కొడాలతో చీల్చి వేస్తారు, నువ్వు ప్రాణం కూడా పెట్టాలి అన్నాడు. పెడతాను, ఖచ్చితంగా వెళ్తానన్నాడు. వచ్చాడు. ఆయన చెప్పిన పని అంతా చేసి నీవు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చాను, నిన్ను మహింపరిచాను అన్నాడు. కాబట్టి దేవునికి మహిమ ఉంటుంది, మనకు జీతం ఉంటుంది. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, రజనీ ఆంటీ వాళ్ళ మనవరాలు వెన్నెలకు సీటు వచ్చిన సందర్భంగా పలహారం తెచ్చారు. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుంటాం. ప్రేమగల దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ పని గొప్పది, మీ పని బహు గొప్పది, మీ పని మిక్కిలి గొప్పది. ఈ పని మంచిదని మేము చదువుకున్నాం. ఆ పనినైనా ఆసక్తిగా ఇష్టపూర్వకంగా మీ బిడ్డలు చేయడానికి కృప చూపండి. మీ పని బహు గొప్పదని ఎంచిన ఈ మీటింగులకు సంబంధించిన ఈ ఖర్చు మీ బిడ్డలందరూ దేవా వారి కష్టార్జితంలో నుండి భరించడానికి మీ సహాయం అనుగ్రహించండి, దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాం. వెన్నెలాకు మీకు ఇచ్చిన ఫ్రీ సీట్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఆ పాపనైనా చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగి ఉండటానికి కృప చూపండి. కుటుంబ సభ్యులను శ్రీనివాసరావు, అంజలిని కూడా రక్షించి మీ రాజ్య వారసును చేయమని, అలానే దేవా నాయన చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని విశ్వాసంలో బలపరిచి స్థిరపరచుదరని, కుటుంబాలను ఉన్న లోపాలు సరిచేసుకుని నాయన భక్తి జీవితంలో ముందుకు కొనసాగినట్లు దయ చూపించమని మీకే మహిమ, కీర్తి, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులు పలహారం పంచుతుండగా